హలో ఆల్, ఈ వీడియోలో మనం గూగుల్ ఏఎంఎల్ కి సంబంధించిన యూనిట్ ఆన్సర్స్ అనేటివి ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ యూనిట్ 1 లో వచ్చినట్లయితే మీకు గూగుల్ ఏఎంఎల్ వాళ్ళకి టోటల్ 6 యూనిట్స్ అనేటివి ఉంటాయి. ఆ 6 యూనిట్ లో ఇక్కడ యూనిట్ 1 వచ్చేసి ఇక్కడ లర్న్ టు ప్రోగ్రామ్ న్యూరల్ నెట్వర్క్ విత్ టెన్సర్ ఫ్లో అనేది ఇక్కడ టోటల్ మనకి ఫోర్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ కూడా ఎంసీక్యూస్ మీద ఫార్మాట్ లో ఉంటాయి. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ సెంటర్ వన్ ఆర్ మోర్ వర్డ్స్ కంప్లీట్ ది సెంటెన్స్ అని ఉంది కదా. అక్కడ వెన్ యూజింగ్ మోడల్ డాట్ ప్రెడిక్ట్ యూ మే గెట్ an answer close to but not exactly what you have expect. You can attribute that to neural networks generally declaring. సో మనం దీన్ని ప్రాబబిలిటీస్ లో యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ప్రాబబిలిటీ ఆన్సర్. సో మీకు కింద కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ పారామీటర్స్ అండ్ లేయర్స్ విత్ దేర్ రెస్పెక్టివ్ డిస్క్రిప్షన్స్ అని ఉంది కదా. ఇక్కడ ఈచ్ ఆన్సర్స్ అనేది సీక్వెన్షియల్, ఫ్లాటెన్ అండ్ డెన్స్ లో ఉంటది. ఆ ఆన్సర్ అనేది ఇక్కడ ఆర్డర్స్ లో ఇచ్చాను. సో ఆ ఆన్సర్ అనేది ఇక్కడ ఆప్షన్స్ లో డ్రాప్ డౌన్ సెలెక్షన్ బాక్స్ లో ఉంటది. మీకు ఇక్కడ ఆ బాక్స్ లో ఉన్న ఫార్మాట్ లో విధంగా ఇక్కడ ఉండే విధంగా ఇక్కడ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు టోటల్ గా 6 ఆప్షన్స్ అడిగింటారు. ఆ 6 ఆప్షన్స్ అనేటివి అక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటివి సేమ్ గా ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటివి ఇక్కడ ఇమేజ్ కంప్రెషన్ అని ఆన్సర్. ఆ ఇమేజ్ కంప్రెషన్ అనేది ఎంటర్ చేయండి. కొన్ని చోట్ల ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల డ్రాప్ డౌన్ బాక్సెస్ ఉంటాయి, కొన్ని చోట్ల వచ్చేసి డైరెక్ట్ గా ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. కొన్ని చోట్ల ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ లిమిటెడ్ డేటా అనేది ఆన్సర్ కరెక్ట్. సో ఇక్కడ యూనిట్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు యూనిట్ 2 గెట్ స్టార్టెడ్ విత్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ అనేది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి మనకు ఇమేజ్ సెగ్మెంటేషన్. ఇక్కడ సెకండ్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ అనే ఆప్షన్. ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్సెస్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో వచ్చేసి సెకండ్ అని ఇవ్వాలి, సెకండ్ బాక్స్ లో వచ్చేసి ఫస్ట్, థర్డ్ బాక్స్ లో వచ్చేసి థర్డ్ ఇచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ లో ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కూడా సేమ్ బాక్సెస్ ఉంటాయి. ఇక్కడ డిటెక్షన్ మోడ్, డిటెక్టర్ మోడ్, డిటెక్షన్ మోడ్, క్లాసిఫికేషన్ మోడ్ అనేది ఆన్సర్ అనేది బాక్స్ లో ఇచ్చేస్తే కంప్లీట్ అయిపోతుంది. మీకు బ్యాచ్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 3 కి వచ్చేసి గో ఫర్దర్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ అని ఉంది కదా. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఉంది కదా. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యాలిడేషన్ అని ఇవ్వండి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సెకండ్ కూడా సెకండ్ ఆప్షన్ వచ్చేసి టెస్ట్. థర్డ్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్. థర్డ్ క్వశ్చన్ కి ఇక్కడ ఫాల్స్ అనేది ఆన్సర్ మనకి. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ సేమ్ మనకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అందులో మోడల్ మేకర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి యూనిట్ 3 కి సంబంధించిన క్విజ్. నెక్స్ట్ యూనిట్ 4 కి సంబంధించిన క్విజ్ వచ్చేసి యూనిట్ 4 లో గెట్ స్టార్టెడ్ విత్ ఇమేజ్ ప్రోడక్ట్ సర్చ్ అని ఉంది కదా. అది మనకు 4th యూనిట్ కోర్సు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి డిటెక్టెడ్ ఆబ్జెక్ట్. సెకండ్ ఎంసీక్యూ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ ఆన్ డివైస్ అనేది కరెక్ట్ ఆన్సర్ దీనిలో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి మనకు డిస్ట్రక్షన్ మోడ్, దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఆబ్జెక్ట్ అనే దానికి ఆన్సర్. నెక్స్ట్ యూనిట్ 5 నుంచి గో ఫర్దర్ విత్ ప్రొడక్ట్ ఇమేజ్ సర్చ్ అనేది 5th యూనిట్. ఈ 5th యూనిట్ లో ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు విజువల్ ఏపీఐ ప్రోడక్ట్ సర్చ్ అనేది ఆన్సర్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ లో నుంచి ఇక్కడ మనకు ఇందులో డ్రాప్ డౌన్స్ ఉంటాయి. ఇక్కడ ప్రోడక్ట్ సెట్, ప్రోడక్ట్ అండ్ రిఫరెన్స్ ఇమేజెస్ అండ్ సెర్చ్ ఫర్ ప్రొడక్ట్స్ అనేటివి ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్సెస్ లో ఆర్డర్ వైజ్ లో అనేది సెట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చాను కదా. సో ఆ విధంగా ఆన్సర్స్ అనేటివి అక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ కేటగిరీస్ డస్ విజన్ ఏపీఐ ప్రోడక్ట్ సర్చ్ సపోర్ట్ అని ఉంది కదా.
అందులో మనకు వచ్చేసి హోమ్ గూడ్స్ అప్రియల్ అనేది ఆన్సర్ మనకు ఇందులో. అండ్ హోమ్ గూడ్స్, అప్రియల్, టాయ్స్, ప్యాకేజ్డ్ గూడ్స్, జనరల్. సో ఈ ఆప్షన్స్ అనేటివి అందులో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ దట్ యూ రెస్ట్రిక్ట్ యాక్సెస్ అని ఉంది కదా, అందులో మనకు ఏపీఏ అనేది ఆన్సరు. నెక్స్ట్ ఫైనల్గా ఈ యూనిట్ 6 ఆన్సర్ వచ్చేసి గో ఫర్దర్ విత్ ఇమేజ్ క్లాసిఫికేషన్ అనే దాంట్లో యూనిట్ 6లో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి మనకు డ్రాప్ డౌన్ బాక్సెస్లో మనకు టోటల్ 6 ఆన్సర్స్ అనేటివి ఉంటాయి. ఆ 6 ఆన్సర్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి: కన్వల్యూషన్, డెన్స్, రేలు, ఫ్లాటెన్, లాస్ ఫంక్షన్, ఆప్టిమైజర్స్. సో ఈ విధంగా ఆర్డర్ వైజ్లో ఉంటాయి, జిగ్జాగ్గా ఉంటాయి. అందులో మనకు ఈ ఆర్డర్లో మనకు ఆన్సర్స్ అనేటివి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ వచ్చేసి ఎఫిషియంట్ నెట్ లైట్ అనేది మనకు ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 3 నుంచి ట్రూ ఆర్ ఫాల్స్, ఇక్కడ దీనికి వచ్చేసి ట్రూ అనేది ఆన్సరు. ఇక్కడ ఫైనల్గా మనకు నుంచి ఇక్కడ 4th క్వశ్చన్కి సెట్ మ్యాక్స్ రిజల్ట్ కౌంట్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్. సో ఇది ఆన్సరు. జస్ట్ ఇది టోటల్ 6 యూనిట్స్ సంబంధించిన ఆన్సర్స్ ఇవి. సో ఎక్కడన్నా ఏ క్వశ్చన్ కన్నా డౌట్లో ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.